నమస్తే. నేను సుధా. 2000 సంవత్సరం నుంచి 2026 వరకు చూస్తాను. నా వీడియోలు చేస్తాను. ఏమేమైనా చేయగలిగానా లేదా అనేది. సరే, 2000 సంవత్సరం విషయానికొస్తే మా ఇంట్లో ఒక పనావిడ వచ్చేవారు. ఆవిడ రావడం మానేసి 4 డేస్ అయింది 2000 సంవత్సరంలో. మరి 4 డేస్ అయిన తర్వాత ఒక చిన్న పాప రావడం మొదలుపెట్టింది. 6th క్లాసో ఏదో చదువుతోంది. ఆ పాపని 2 డేస్ గమనించిన తర్వాత 3rd డే అడిగాను, ఏంటమ్మా ఏం చదువుతున్నావు, పనికి ఎందుకు వస్తున్నావు అంటే, నేను స్కూల్కి వెళ్ళటానికి ఇష్టం లేదు, అందుకని అమ్మ పనుల్లో దించింది అంది. ఎందుకని ఇష్టం లేదన్న ఏవో తన బాధలు చెప్పుకుంది. నాకు అందుకని చదువు ఇష్టం లేదు, పనులకు వచ్చేస్తున్నానంది. సరే, నువ్వు స్కూల్కి వెళ్ళొద్దులే కానీ 2 రోజులు నేను చెప్పింది విను చాలు, నువ్వు వెళ్ళేటప్పుడు ఒక అరగంట కూర్చో ఇక్కడ చాలన్నా. ఏంటంటే ఆ పాపకి చదువు పట్ల ఎందుకు విముఖత ఉంది, ఏమేమి వచ్చు, అసలు ఏమేమి రావు. గవర్నమెంట్ స్కూల్లో 6th క్లాస్ చదువుతుందన్నమాట. ఏమేమి వచ్చు ఏమేమి రావు తెలుసుకుందామని 2 రోజులు నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను. ఆల్ఫాబెట్స్ అవి కూడా రావన్నమాట ఆ పాపకి. ఇంగ్లీష్ కానీ తెలుగు కొద్దిగా చదవగలిగింది. 6th క్లాస్, 11-12 ఇయర్స్ ఉంటాయేమో. పాప పేరు స్వాతి అనమాట. సరే, 2 రోజులు ఇలా వచ్చిన తర్వాత 3వ రోజు పనికి రావడం మానేసింది. వాళ్ళ అమ్మ రావట్లేదు, అమ్మాయి రావట్లేదు. ఇలా 2 రోజులు వచ్చి మానేసిన తర్వాత కారణం ఏంటో తెలియక ఇంట్లో వాళ్ళ అమ్మ సతమతమైపోతుంది. ఏంటి పనికి రావట్లేదు, ఫలానా వాళ్ళ ఇంట్లో పనిచేస్తుందట అని తెలిసి వెళ్ళి అడిగింది, ఇదేంటి పనికి రావట్లేదు మీరని. అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది, వాళ్ళమ్మ అక్కడ పనిచేస్తుంది, వాళ్ళ ఇంట్లో ఒక అక్క ఉంది, ఆ అక్క నన్ను చదువుకి కూర్చోబెడుతుంది, నేను వాళ్ళ ఇంటికి పనికి వెళ్ళను అంది. నాకేమో బాగోట్లేదమ్మా, మళ్ళీ ఈ ఇళ్లలో చేయటమే ఎక్కువగా ఉంది, అందుకని పని మానేసాం. పాపం మా అమ్మాయి భయపడిపోతుంది మీ ఇంటికి రావడానికి, అక్క చదువు చెప్తోందని అని అంది. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకోండి, అమ్మ చేతిలో నాకు తిట్లు, నువ్వు చేసిన ఘనకార్యమా ఇది, నీకెందుకే, వాళ్ళు చదువుకుంటే చదువుకోకపోతే నీకు ఉపయోగపడే పనులు ఏమైనా చేసుకో, నీ భవిష్యత్తుకి సంబంధించినవి, వాళ్ళని వీళ్ళని ఉద్ధరించడానికి వచ్చావా, నాకు పని కొట్టేశారు చూడు వాళ్ళు అని నన్ను కోపపట్టడం జరిగిందనమాట. సరే, అక్కడితో వదిలేశాను. వదిలేసి ఏం చేశాను, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదో పడుతూ లేస్తూ కాలేజీకి వెళ్ళినట్టుగా డిగ్రీలో చేరినప్పటికీ అది డిస్కంటిన్యూ చేసి ప్రైవేట్గా రాసుకోవడం జరిగింది. మేము నాగార్జున యూనివర్సిటీ పరిధిలోకి వచ్చాము. ఆంధ్ర యూనివర్సిటీ కాబట్టి ప్రైవేట్గా రాసుకుందామని డిసైడ్ అయ్యాను. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషను అది కూడా కొంచెం హాల్ టికెట్స్ అవి డిలే అయ్యేది ప్రైవేట్ క్యాండిడేట్ అవడం వల్ల. ఏదో పడుతూ లేస్తూ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఈ గ్రాడ్యుయేషన్తో మనకి ఏమీ ఉద్యోగాలు అవి రావు అనేది ఐడియా ఉంది. ఇంటర్మీడియట్లోనే హయ్యర్ టైపింగ్ వరకు వచ్చాను, కాకపోతే ఎగ్జామ్కి వెళ్ళటం కుదరలేదు. అది ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో మరో కథలాగా చెప్తాను. ఇప్పుడు మరి షార్ట్ హ్యాండ్ ఇట్లాంటి వేటికైనా వెళ్దామని చెప్పేసి ఉద్దేశం కలిగింది. షార్ట్ హ్యాండ్కి స్టార్ట్ చేయటం జరిగిందనమాట. షార్ట్ హ్యాండ్ కోచింగ్కి వెళ్ళటం అనేది జరిగింది. అక్కడ ఏమేమి చూశాను, నేను ఏమేమి చేశాను, అక్కడ కూడా నన్ను ఇన్స్పైర్ చేయగల ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయి అనేది నెక్స్ట్ వీడియోలో పంచుకుంటాను.